హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఒక మంచి యూనిక్ స్ట్రాటజీ తీసుకొచ్చాను అనమాట. ఈ స్ట్రాటజీ ఇంతవరకు మన యూట్యూబ్లో ఎవ్వరు చెప్పని స్ట్రాటజీ అనమాట. సో మన తెలుగు వారి కోసం నేను ఈ స్ట్రాటజీని రివీల్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి గైస్, నేను ఈ స్ట్రాటజీని బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వచ్చేసి నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ బ్యాక్ టెక్ చేసి చూడండి. మంచిగా వర్కౌట్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి, నేను తీసుకున్నది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. నేను వచ్చేసి మార్చ్ 1 నుండి ఈ మంత్ ఎంతవరకు అయిందో మార్కెట్ అంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకేనా గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 1 మార్చ్ 2024 అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఈ 1 మార్చ్ 2024 ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ని తీసుకోండి. ఈ స్కేల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక 0.5 లెవెల్ వస్తుంది అనమాట. ఈ 0.5 లెవెల్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒక హారిజాంటల్ రే ఉంటుంది. ఈ హారిజాంటల్ రేతో ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారు కదా, మీరేం చేయాలంటే ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నారు. ఈ ఫస్ట్ క్యాండిల్ని ఈ 0.5 లెవెల్ని మార్క్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, ఒక చిన్న వర్టికల్ లైన్ తీసుకోండి. ఇక్కడ చూడండి, వర్టికల్ లైన్ ఉంది కదా, ఈ వర్టికల్ లైన్ని మనం ఏం చేయాలంటే 10-15 దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ 10-15 లైన్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 10-15 తర్వాత ఎప్పుడైతే ఈ 0.5 లెవెల్ దగ్గరికి మార్కెట్ వస్తే అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, 1 మార్చ్ 2024లో ఈ లైన్ దగ్గరికి మార్కెట్ రాలేదు. ఓకే, మార్కెట్ రాలేదు, మనం ఎంట్రీ తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి 2 మార్చ్ అనమాట. 2 మార్చ్ వచ్చేసి ఇది సాటర్డే జరిగిన మార్కెట్. అది ఎక్కువ జరగలేదనమాట ఆ రోజు. సో ఇది మనం స్కిప్ చేస్తున్నాము. సాటర్డే ఇది స్పెషల్ డే అనమాట. సో ఆ రోజు జరిగిన మార్కెట్ ఇది మనకు ఇది ఈరోజు మనం చేయట్లేదు. ఓకే, ఇది వచ్చేసి మండే 4th మార్చ్ 2024 అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ 4th మార్చ్ 2024 ఏం జరిగింది ఇక్కడ చూడండి గైస్. ఫస్ట్ క్యాండిల్ని మనము ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 0.5 లెవెల్ని, అంటే మీకు ఆ స్కేల్లోనే చూపిస్తుంది. ఆ స్కేల్లో చూపించిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఒక హారిజాంటల్ లైన్ ఉంది కదా, ఈ హారిజాంటల్ లైన్ని ఈ విధంగా మనం ఒక హారిజాంటల్ లైన్తో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నారు కదా, మార్క్ చేసుకున్న తర్వాత మనకేం చేయాలి, 10-15 ఒక 10-15 క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ని వర్టికల్ లైన్తో మార్క్ చేసుకోండి. ఓకే, అప్పుడు మనకి ఏమర్థమైంది, ఈ 10-15 తర్వాత మనకి ఎప్పుడైతే ఈ హారిజాంటల్ రే దగ్గరికి, అంటే మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న హారిజాంటల్ రే దగ్గరికి మార్కెట్ ఎప్పుడైతే క్రాస్ చేసి ఈ విధంగా వస్తుందో అప్పుడు మన ఎంట్రీ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇది బ్రేక్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ని పూర్తిగా బ్రేక్ చేసింది. దాని తర్వాత ఈ విధంగా మనము స్టాప్ లాస్ పెట్టుకొని ఈ విధంగా మనకు ఎంట్రీ దొరుకుతుంది. మనకేం 166 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 166 పాయింట్స్ వచ్చాయి. క్యాండిల్ చిన్నగా ఉంటే సేమ్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ పెద్దగా ఉంటే ఈ హారిజాంటల్ రే ఏదైతే ఉంటుందో అదే మన స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ పెద్ద క్యాండిల్ అయితే విత్ బాడీతో క్లోజ్ అవ్వనివ్వండి. ఓకే, విత్ బాడీతో క్లోజ్ అవ్వాలి, క్రాస్ అవ్వాలి అంటే. ఓకే, ఇది వచ్చేసి మనకి 4th మార్చ్ 2024. నెక్స్ట్ 5th మార్చ్ 2024. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ లైన్ అలాగే ఉంచుకున్నా కూడా మీకు ఈ విధంగా మీకు ఎంట్రీస్ దొరుకుతాయి. కానీ మనకు ప్రజెంట్ అయితే తీసేస్తున్నాను. ఒకవేళ అదే లైన్ అలా ఉన్నా కూడా ఇక్కడ చూడండి, ఆ లైన్ దగ్గరికి వచ్చి మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ లైన్ దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది, రివర్స్ అయింది. తర్వాత క్రాస్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్పైక్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం చేయొచ్చు, అది తర్వాత ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే ఆ లైన్ నేను తీసేస్తున్నాను, ప్రీవియస్ డే లైన్. ఓకే, ప్రీవియస్ డే లైన్ తీసేస్తున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ రోజు ఈ క్యాండిల్ యొక్క లెంత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ 0.5 లెవెల్, అంటే ఈ క్యాండిల్ యొక్క హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ అది మార్క్ చేసుకోండి. దాన్ని మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత
మనం ఏం చేయాలి 10-15 క్యాండిల్‌ని వర్టికల్ లైన్‌తో డ్రా చేసుకుంటే అప్పుడు దాని తర్వాత మనకి మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఇక్కడ అనమాట. ఇక్కడ చూడండి గైస్, మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ కిందికి క్రాస్ చేస్తామని చెప్పి వచ్చేసిందనమాట మార్కెట్ కిందికి, కానీ పైన క్లోజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ విత్ బాడీతో దీనిపైన క్లోజ్ అయిందనమాట. కిందికి పోదామని ట్రై చేసి మార్కెట్ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ విత్ బాడీతో పైన క్లోజ్ అయిందనమాట. సో మనము దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క లోని మన స్టాప్ లాస్ తీసుకుంటే ఇక్కడ చూడండి గైస్, మనము దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 400 పాయింట్స్ వచ్చాయన్నమాట. మనము మినిమం పాయింట్స్ వచ్చేసి మీరు బుక్ చేసుకోవాల్సిన పాయింట్స్ 80. ఓకే, 80 to 120 పాయింట్స్ మీరు బుక్ చేసుకోండి. ఇలా 400 పాయింట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మార్కెట్ వెంటనే ఇలా పెద్ద క్యాండిల్తో మూవ్ అయినప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయలేం, ఆటోమేటిక్గా బుక్ చేసుకుంటాం. కానీ 80 to 120 పాయింట్స్ బుక్ చేసుకోవడం సేఫ్ అనమాట. ఓకే, రిస్క్ లేకుండా. నెక్స్ట్ ఇది చూడండి గైస్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఈ హారిజాంటల్ రేని నేను రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ డేకి వెళ్ళిపోతున్నాను. ఓకే, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతున్నాను. నేను ఏం చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ని ఒక స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక హారిజాంటల్ రేతో మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ 10-15 వర్టికల్ లైన్ని మార్క్ చేసుకోండి. దీని తర్వాత ఈ లైన్ దగ్గరికి మార్కెట్ వచ్చిందా, రాలేదు. సో మనం ఆ డేని స్కిప్ చేస్తాం. ఓకే, స్కిప్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇదే లైనే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా మార్కెట్ ఏ విధంగా ఫాలో అయిందో. ఇంకోటి కూడా నెక్స్ట్ మీకు ఇంకో లైన్ కూడా చూపిస్తాను. ఇది తీసేస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఇది తీసేస్తాను. నెక్స్ట్ డే, ఆ డే మనకి రాలేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఒక హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మనం వర్టికల్ లైన్ని 10-15 క్యాండిల్ యొక్క వర్టికల్ లైన్ తీసుకుంటాం. దీని తర్వాత మార్కెట్ ఇక్కడికి రాలేదు. ఓకే, మార్కెట్ అక్కడక్కడే మూవ్ అయింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక హారిజాంటల్ రేని మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీని తర్వాత 10-15 వర్టికల్ లైన్ని మార్క్ చేసుకోండి. 10-15 వర్టికల్ లైన్ ఇది అనమాట. దీని తర్వాత మార్కెట్ ఇక్కడ రాలేదు. ఇక్కడ చూడండి, అదే హారిజాంటల్ లైన్ నెక్స్ట్ డేకి ఒక రెసిస్టెన్స్ లైన్గా పనిచేసింది. కిందికి చూడండి ఫాల్ ఎంతగా అయిందో. సో ఈ విధంగా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ప్రజెంట్ అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఆ లైన్ అలాగే ఉంచుకుంటే కూడా ఈ విధంగా మనకి రెసిస్టెన్స్ లాగా మనకు పనిచేస్తుంది. లేకపోతే ఒకవేళ ఇక్కడ కింద వచ్చేసింటే ఆ లైన్ మనకి సపోర్ట్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఆ రోజు రాకుంటే నెక్స్ట్ డే ఆర్ ఇంకొక డే మీకు అదే లైను సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ పనిచేస్తుంది అనమాట. ఓకే, మార్కెట్ అక్కడ రాకుంటే నెక్స్ట్ డే మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్గా కానీ పనిచేస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే నేను ఇది తీసేస్తున్నాను. మార్కెట్ అక్కడికి రాలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాని తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక హారిజాంటల్ రే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నాం కదా, మనం ఏం చెప్పాం, 10-15 వర్టికల్ లైన్ని తీసుకోవాలి. 10-15 వర్టికల్ లైన్, 10-15 ఇది తీసుకున్నారా. దీని తర్వాత ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు విత్ బాడీతో క్లోజ్ అయింది కదా, విత్ బాడీతో క్లోజ్ అయింది. ఓకే, విత్ బాడీతో క్లోజ్ అయింది. దాని తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్పాను, క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు ఈ హారిజాంటల్ లైనే మనకు ఒక స్టాప్ లాస్గా పెట్టుకుందాం. ఓకే, ఈ హారిజాంటల్ లైనే మనకు స్టాప్ లాస్గా పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ వరకు పాయింట్స్ వచ్చాయి, 353 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. ఒకసారి ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేయండి అనమాట ఈ స్ట్రాటజీ. ఇంకా మనకు వేరే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఇది ఒక్కసారి మాత్రమే ట్రై చేయండి. నెక్స్ట్ ఇది రిమూవ్ చేస్తున్నాను.
ఇక్కడ చూడండి. సారీ, మార్క్ చేసుకున్న తర్వాత ఒక హారిజాంటల్ లేతో మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 10-15 వర్టికల్ లైన్ తీసుకోండి. 10-15 వర్టికల్ లైన్ ఎక్కడుంది? ఇది. అదే క్యాండిలే, ఈ 10-15 క్యాండిలే మనకి కిందికి బ్రేక్ అయింది. ఓకే, ఆ 10-15 కానీ 10-15 తర్వాత కానీ మనకి ఏదైతే హారిజాంటల్ లైన్కి బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. మనకి ఈ 10-15 లైనే బ్రేక్ చేసింది. చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. క్యాండిల్ చిన్నదే ఉంది కాబట్టి అదే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మనకి ఈ విధంగా ప్రాఫిట్ వచ్చింది అనమాట, 481 పాయింట్స్ అనమాట. ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డే ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఈ క్యాండిల్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ని మనం మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకొని ఒక హారిజాంటల్ రేతో ఈ విధంగా పెట్టుకుంటాం. మనం ఏం చేస్తామంటే 10-15 వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాం. 10-15 వర్టికల్ లైన్ ఎక్కడ ఉంది? ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ మనం బ్రేక్ చేయలేదు. ఈ క్యాండిల్ తర్వాత ఇది విత్ బాడీతో క్లోజ్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. లాంగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ప్రాఫిట్ వచ్చింది, నియర్లీ 400 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 15th మార్చ్ కూడా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హారిజాంటల్ డే తీసుకుంటాం. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిందంటే, ఓకే, మార్కెట్ ఏం చేసింది, దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఇలా క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు ఈ హారిజాంటల్ లైన్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీవియస్ డే లైన్ తీసేద్దాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే తీసేద్దామని చెప్పాను మీకు. ఓకే, ఇది హాఫ్ ఆఫ్ ద క్యాండిల్. ఓకే, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే లాంగ్ పొజిషన్కి విత్ బాడీతో పైకి క్లోజ్ చేసింది బట్టి దీనిపైన లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం స్టాప్ లాస్ ఏది పెట్టుకుంటామంటే క్యాండిల్ పెద్దగా ఉంది కాబట్టి ఈ హారిజాంటల్ రేనే మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. నియర్లీ 33 పాయింట్స్ అనమాట. 33 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఓకే, 33 పాయింట్స్ మన స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట ఇక్కడ. ఓకే, నేను రిమూవ్ చేస్తున్నాను, మీకు చూపించడానికి ఆ విధంగా పెట్టాను. ఇప్పుడు మనము మళ్ళీ షార్ట్ పొజిషన్ చేస్తాం. విత్ బాడీతో కిందికి క్లోజ్ అయింది. ఓకే, క్యాండిల్ చిన్నగా ఉంది కాబట్టి ఆ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ విధంగా మనకి 246 పాయింట్స్ మనకి టార్గెట్ వచ్చేసింది అనమాట ఆ రోజు. ఓకే, మీకు అర్థమైంది కదా గైస్ ఈ స్ట్రాటజీ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్యాండిల్ యొక్క హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ యొక్క ఆ లైన్ని మార్క్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఎప్పుడైతే 10-15 ఉంటుందో వర్టికల్ లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ వర్టికల్ లైన్ మార్క్ చేసుకోండి. 10-15 ఇక్కడ ఉంది, ఇక్కడ. దీని తర్వాత ఏదైతే ఉంటుందో అది ఏదైతే ఈ లైన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ అనమాట. ఇది ఫస్ట్ టైం స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ టైం మనకి 246 పాయింట్స్ వచ్చాయి. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు విత్ స్టాప్ లాస్తో మీ టార్గెట్ రావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మీరు కిందికి ట్రై చేస్తారు కదా, ఆ కిందికి ట్రై చేసినప్పుడు మీకు ఆ 30 పాయింట్స్ ప్లస్ టార్గెట్స్ మనకి 80 to 120 పాయింట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 80 పాయింట్స్ నా టార్గెట్ అనుకోండి. 80 + 30 110 పాయింట్స్ మీకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకే, మీకు అర్థమైంది కదా గైస్. ఇప్పుడు ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ తీసుకుంటారు, తర్వాత వర్టికల్ లైన్ పెట్టుకుంటారు. వర్టికల్ లైన్ తీసుకున్న తర్వాత 10-15 వర్టికల్ లైన్ మీరు మార్క్ చేసుకుంటారు. ఆ 10-15 తర్వాత ఎప్పుడైతే ఈ హారిజాంటల్ లైన్ విత్ బాడీతో బ్రేక్ చేస్తుందో దానిపైన మన ఎంట్రీ అనమాట. ఒకవేళ కిందికి విత్ బాడీతో క్లోజ్ చేస్తే కిందికి మన ఎంట్రీ. ఓకే, ఇది వచ్చేసి మన స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ లైన్ ఉంటుంది, ఒకవేళ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మార్కెట్ రాలేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ రాలేదు, సారీ
మార్క్ చేసుకున్నారు. మీరేం చేస్తారంటే హారిజాంటల్ రేని ఈ విధంగా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ మార్కెట్ 10-15 తర్వాత ఈ వర్టికల్ లైన్ తర్వాత ఈ హారిజాంటల్ రే దగ్గరికి మార్కెట్ రాలేదు. కానీ మన లైన్ అలాగా ఉంచుకుందాం నెక్స్ట్ రోజు కోసం. నెక్స్ట్ రోజు కోసం ఉంచుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పైకి విత్ బాడీతో బ్రేక్ చేసింది. చేసిన తర్వాత విత్ బాడీతో క్లోజ్ అయింది. క్లోజ్ చేసిన తర్వాత పైకి మూవ్ అవ్వకుండా మార్కెట్ ఏం చేసిందంటే అదే క్యాండిల్ కిందికి క్లోజ్ అయింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫాల్ అయిందో. సో ఇదే లైను మనకి నెక్స్ట్ డే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఆ లైన్ అలాగే ఉంచుకోవడం చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, మీకు అది యూజ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి రాకుంటే, ఒకవేళ వస్తే మనకి ఎంట్రీ దొరుకుతుంది, రాకుంటే మనకి నెక్స్ట్ రోజుకి అది అవకాశం వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా గైస్. ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి గైస్. మీరు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి స్ట్రాటజీతో అలాగే యూనిక్ స్ట్రాటజీస్తో మేము ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. ఈ స్ట్రాటజీస్ మీకోసం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్ట్రాటజీస్ ఏమీ తెలియక, అసలు మార్కెట్ ఎక్కడి నుండి మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం కొన్ని మనము ఈ విధంగా స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుంటే కొంచెం సేఫ్లో ఉంటారనమాట. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మార్కెట్ ఇంకా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం, మన స్టాప్ లాస్ ఆల్వేస్ హిట్ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్లో ఉండాలని చెప్పి మనం ఈ స్ట్రాటజీస్ మన తెలుగు వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. ఇలాంటి యూనిక్ స్ట్రాటజీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.